హాయ్, దిస్ ఇస్ సంధ్య. మామూలుగా రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాల గురించి మనందరికీ తెలిసినా కూడా వాటిపైన సినిమా వస్తుందంటే ఎంత ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తాం కదా. అలాంటిది 4,000 కోట్ల రూపాయల బడ్జెట్తో రామాయణం వస్తుందంటే ఇంకెలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. అసలు ఇంతకీ ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ని, సీతగా సాయి పల్లవిని ఎందుకు తీసుకున్నారో తెలుసా? రణబీర్ కపూర్ అంటే మంచి యాక్టర్, దానికి తోడు చాలా ప్రశాంతంగా ఉంటారు. బయట కూడా ఆయన చాలా కూల్గా ఉంటారు, ఎవరితో అయినా పొలైట్గా మాట్లాడతారు, ఎవరేం చెప్పినా వింటారు. బాలీవుడ్ హీరోని వీళ్ళేది నాకు చెప్పేది అనుకోరు, చక్కగా వింటారు ఆయన. అది ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీ. ఇక సాయి పల్లవి గురించి చెప్పేది ఏముంది, మన సౌత్ హీరోయిన్, ప్రశాంత వదనం, దానికి తోడు ఎలాంటి సర్జరీలు చేయించుకుని న్యాచురల్ బ్యూటీ. ఇక ఆమె ఎలాంటి గ్లామరస్ షోస్ చేయలేదు కాబట్టి ఆమెను చూసే విధానం ప్రేక్షకుల్లో ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. ఇక రావణుడిగా ఎవరున్నారో తెలుసా? యష్. సౌత్లో యష్కున్న క్రేజ్ చూసి రావణుడిగా యష్ అయితే బాగుంటుందని సెలెక్ట్ చేశారట. ఇక ఆంజనేయుడు ఎవరో తెలుసా? సన్నీ డియోల్. ఈ సినిమా 2026 దీపావళికి ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి 2027 దీపావళికి. మరి ఈ సినిమా చూడడానికి మీరెంత ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.